మంత్రి అచ్చెన్నాయుడు సపోర్ట్తోనే దువ్వాడ వాణి తనపై దాడి చేస్తుందని ఆమె భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. అక్రమంగా కేసులు పెట్టించారని మండిపడ్డారు. దువ్వాడ వానికి అన్ని ఇచ్చేశారని, ఉన్న ఈ ఒక్క ఇల్లు ఇస్తే తాను కావాలని ప్రశ్నిస్తున్నారు. తాను ఇంటి వద్ద ఆందోళన చేయడం సరికాదన్నారు. సెటిల్మెంట్లో భాగంగా 27 కోట్ల ఆస్తి ఇచ్చినందుకు సిద్ధమని చెప్పారు. న్యాయ పోరాటానికి సిద్ధమంటున్న దువ్వాడ శ్రీనివాస్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలు నేటికి 10 రోజులు పూర్తయినవి. ఫైర్ బ్రాండ్గా చెప్పుకునే దువ్వాడ శ్రీనివాసరావు 10 రోజులుగా ఇంటికే పరిమితమైతే భార్య వాణి కారు షెడ్కి పరిమితమైంది. మరి కుటుంబ కలహాలకి ఎండ్ ఎప్పుడు పడనుంది? అసలుకి దీనికి ముగింపు ఉందా? లీగల్గా ఏమైనా అప్రోచ్ అవుతున్నారా? మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే 10 రోజులు గడిచిపోయేవి. కుటుంబ కలహాలు ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ తెలుగు ప్రజలున్న ప్రతి చోట మీకోసమే మాట్లాడుకునే పరిస్థితి ఉంది. దీనికి ముగింపు ఎప్పుడు పలకబోతున్నారు? మనను కొంతమంది బంధువులు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ బంధువులు మా బంధువులు ఒక్కళ్ళే అనుకోండి. వచ్చి కొన్ని సమస్యలు చెప్పారు. 5 పాయింట్స్ చెప్పారు. 5 పాయింట్స్లలో గ్రానైట్ ఫ్యాక్టరీ ఒకటి. ఆల్రెడీ ఎన్నికలకు ముందే అది నేను రాసి ఇచ్చేయటం జరిగింది. ఏదో టెక్నికల్గా చిన్న సిగ్నేచర్ అవసరం అంట, మళ్ళీ వెళ్ళి పెట్టేస్తాను. రెండోది ఏంటంటే ఇది హౌస్ ఇంచుమించు 6 crores పెట్టి కట్టినటువంటి హౌస్. ఈ హౌస్ కూడా తనకే రాసి ఇచ్చేస్తానని చెప్పాను. ఈ ఇంటిలో తను తన పిల్లల్ని సంతోషంగా ఉండొచ్చు. ఇది సెంట్రల్ ఏసీతో బ్రహ్మాండంగా కట్టినటువంటి బిల్డింగ్, సుమారు 6 కోట్ల విలువైనటువంటి బిల్డింగ్ ఇది. ఇందులో తను ఉండొచ్చు, ఇది కూడా రాసిస్తాను. 3 పిల్లలు చదువులు పెళ్ళి అని చెప్పారు. అది కండిషన్లో వాళ్ళు పెట్టకపోయింటే బాగుండేది. అంత దుర్మార్గంగా పిల్లల గురించి కూడా కండిషన్స్ పెట్టి మాట్లాడవలసినటువంటి అవసరం నాకు లేదు. నా పిల్లలు నా బాధ్యత, అది నేను తప్పకుండా చూసుకుంటాను. వాళ్ళ చదువు, చిన్న పాప చదువు, ఇంకా ఆమెకు పెళ్ళి, పెద్ద పాపకి చిన్న పాపకి ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయటం నా శక్తి మేరకు కూడా అది నేను చేయాల్సిన బాధ్యత, అది నేను చేసుకుంటాను. సరే, 3 పాయింట్ కూడా అడిగారు కాబట్టి అది చెప్తున్నా. 4వది ఏంటంటే కోర్టు కేసులు. వాళ్ళు తన గృహహింస చట్టం కింద, తర్వాత డౌరీ హెరాస్మెంట్ చట్టం కింద కొన్ని కంప్లైంట్స్ ఆమె ఇవ్వటం జరిగింది. అలాగే నేను కూడా డివోర్స్ నోటీస్, విడాకుల చట్టం కూడా విడాకుల నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆమె డీవీసీ పిటిషన్ కూడా ఒక టెక్కల్ కోర్టులో వేశారు. అది 21వ తారీఖు వాయిదా ఉంది. అంటే డొమెస్టిక్ వైలెన్స్ మీద. ఇవన్నీ తను ఒకవైపు న్యాయస్థానాలకు అప్రోచ్ అవుతూనే పెద్ద మనుషుల్ని నా దగ్గరికి పంపించడం జరుగుతుంది. అంటే ఒక రకమైన ఎప్పుడూ ఒక స్థిరమైనటువంటి కోరిక లేదు. ముందు పిల్లల్ని వస్తే తండ్రి తలుపు తీయలేదని చెప్పింది. ఆ రోజు ఏం చెప్పిందంటే పిల్లలే అక్కడికి వెళ్ళారు తప్ప నాకు సంబంధం లేదు, వాళ్ళు వెళ్తే నేను వద్దన్నాను, అయినా వెళ్ళారు అన్నది. 2వ రోజు తనే వచ్చింది. గుణపాలు, రాడ్లు అన్నిటితో వచ్చి నేను లేని సమయంలో తలుపులు విరగొట్టి ఎలా ఎంట్రీ అయిందో మీరు చూశారు. 3వ రోజు ఏంటంటే ఆయన ఇక్కడ ఉండకూడదు, టెక్కలు విడిచిపెట్టేయాలంటది. 4వ రోజు ఎమ్మెల్సీ రాజీనామా చేయాలంటది, పార్టీ సస్పెండ్ చేయాలని అంటది. ఇంక ఇష్టానుసారం ఇలా మాట్లాడుకుంటూ గడికి ఒక స్టేట్మెంట్. ఆఖరికి ఇది ఎమోషనల్గా వచ్చి, ఆఖరికి ఇది ఎమోషనల్ కాదు, కేవలం ఆస్తుల కోసమే వచ్చి ఈ ఆస్తులు ఇన్ని ఇస్తామన్నప్పుడు కొంచెం 30 కోట్ల విలువైనటువంటి ఆస్తులు, ఇందులో 27 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి ఇచ్చేస్తానని చెప్తున్నాను. తన పేరునే ఇచ్చేస్తాను. ఇప్పుడు వాణి మాతో చెప్పేది ఏంటంటే, నన్ను డబ్బు మనిషిగా చిత్రీకరించారని ప్లాన్తో చిత్రీకరించారు. నేను ఎలాంటి డిమాండ్స్ కూడా పెట్టలేదు. మా బంధువులు తను ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. నాకు ఎటువంటి ఆస్తులు అవసరం లేదు. పిల్లలని ఇంట్లోనికి అనుమతిస్తే చాలు అని చెప్తున్నారు. ఇప్పుడు డిమాండ్ పెట్టలేదని బంధువుల మీద తోయక్కర్లే. బంధువులు ఫోన్ చేసి పిలిచి మళ్ళీ వాళ్ళనే అవమానపరిచేటట్లే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రాఘవరావే చెప్పాడు ఇవి నాకు కావాలి అని. వాణి తండ్రి వాణియే చెప్పింది వివిధ మీడియాల్లో ఇవి నాకు కావాలి అని. మళ్ళీ ఇప్పుడు నేను అనలేదు, మా బంధువులు వెళ్ళి అబద్ధాలు చెప్పారు అంటే సభ్య సమాజం అన్నీ చూస్తున్నారు. కాబట్టి అబద్ధాలు ఆడితే ఇక్కడ కుదరదు. బంధువులు పంపిస్తూనే న్యాయస్థానాలకు కూడా తను అప్రోచ్ అయింది. న్యాయస్థానంలో డొమెస్టిక్ వైలెన్స్ కింద పిటిషన్ వేయటం కూడా జరిగింది. సో అంత తెలివిగా అడ్వకేట్స్తో మాట్లాడుతూ చేస్తున్నటువంటి ఆమెకి అడ్వకేట్ సలహాలు ఇచ్చుంటారు. నువ్వు ఆస్తుల మీద అన్నట్టు పోర్ట్రేట్ అవుతున్నావు, అలా కాదు, అతనితోనే ఉంటాను అనే మాటనెత్తుకో, కేసుకు బలం అని చెప్పి వాళ్ళు చెప్పారంట. ఆమె ఆ పలుకులే పలుకుతుంది. సరే, ఏదేమైనప్పటికీ న్యాయస్థానాలకు వెళ్ళారు. న్యాయస్థానాల్లో ఏది తేలితే అది తేలుతుంది. ఇక డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి నోటీసులు ఏమైనా అందుకున్నారా మీరు? రాలేదు, ఇంక సెలవులు కదా కోర్టు. కాకపోతే పిటిషన్లు పడ్డాయి, 2 పిటిషన్లు పడ్డాయి. ఆ 2 డొమెస్టిక్ వైలెన్స్ మీద 2 పిటిషన్లు వేసింది దువ్వాడ వాణి టెక్కల కోర్టులో. అది బుధవారానికి వాయిదాకి వచ్చింది, అంటే 21వ తారీఖు.
ఈ బిల్డింగ్ ఇవ్వలేకపోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ పైన ఇంకా నేను రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవ్వాలి 60 lakh, ఇంకా నేను అప్పులు తెచ్చున్నవి ఇవ్వాలి. నేనేవాడిని రాసిచ్చేయటానికి. రాసిస్తే వాళ్ళు కూడా తాళం వేసి వస్తామని వాళ్ళు కూడా ఆల్రెడీ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. వాస్తవం 100. నేను నా చెక్స్ ఉన్నాయి కదా, నా స్వదస్తూరితో రాసి నేను సంతకం పెట్టించిన చెక్స్ పార్వతీశం గారి దగ్గర ఉన్నాయి. పార్వతీశం గారు పెద్ద మనిషి, ఆయన ఎందుకు అబద్ధం ఆడతారు? సో ఇదంతా మాలో జరిగిన అండర్స్టాండింగ్స్తో, ఇది నా పరిస్థితిని చూసి, నా దుస్థితిని చూసి ఈ ఇంటికి తాళం వేసేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులు ఉంటే పార్వతీశం గారు ఈ స్థలం నాకు ఇచ్చారు. ఓకే, టెక్కలే, మీరు వెళ్ళి చూసుకోండి. ఇక్కడికి 200 మీటర్ల దూరం, ఇక్కడికి ఎగ్జాక్ట్ 200-300 మీటర్ల దూరంలో ఈ బిల్డింగ్ ఉంటుంది. 6 crores వాల్యూ, సెంట్రల్ ఏసీ. ఇందులో ఉండకుండా నేను కారు షెడ్లో ఉన్నాను, ఇక్కడ దోమలు ఉన్నాయి, ఆరోగ్యం నీకు ఎవడు ఇక్కడ రమ్మన్నాడు? న్యాయస్థానాలకు వెళ్ళావు కదా, ఈ బిల్డింగ్లో ఉండి తెలుసుకో, ఈ బిల్డింగ్లో ఉండి మాట్లాడుకో. న్యాయస్థానాలకు వెళ్ళావు కాబట్టి ఏ రకంగా న్యాయస్థానాలు నిర్ణయిస్తాలకే మనం ప్రొసీడ్ అవుదాం. ఇంక అందులో తేడా చుట్టాలు బంధువులు మాట్లాడితే అది అబద్ధం అని చెప్పావు, నేను చెప్పలేదు అంటున్నావు. న్యాయస్థానాలకు వెళ్తూ మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చొని మరో అబద్ధం ఆడుతున్నావు. ఈ బిల్డింగ్ నీకు షేర్డ్ హౌస్ ఉంది, 28 సంవత్సరాలు మేమందరం కలిసి ఉన్న బిల్డింగ్ ఇది. నువ్వు తాళం వేసిన తర్వాత ఈ గుమ్మంలో నేను అడుగు పెట్టక ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఎందుకు? నువ్వు ఎంత గృహహింస, నేను కాదు, నువ్వు నాకు చేసావు. చాలా హింసలు పెట్టావు. అవన్నీ కూడా మీడియాలో మాట్లాడాను. ఇంకా మాట్లాడుకుంటే ఇంకా ఎంతకాలం మాట్లాడతాం. కాబట్టి దీని నుంచి బయటపడిన తర్వాత ఇక్కడ నేను చిన్న క్యాంప్ ఆఫీస్ ఇది కట్టుకున్నాను. ఇది ఇచ్చేయడానికి ఇది నా అబ్బగాడి సొత్తు కాదు, దీని మీద చాలా అప్పులు ఉన్నాయి. అవన్నీ క్లియర్. లేదా నువ్వు అప్పులన్నీ తీర్చుకో, బిల్డింగ్ తీసుకో. అంటే ఎవరికి వారు డిమాండ్స్ పెట్టుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ సైడ్ నుంచి ఆవిడ డిమాండ్స్ ఉన్నవి, మీ సైడ్ నుంచి మీ డిమాండ్స్ ఉన్నవి. భార్యాభర్తలుగా 30 ఏళ్ళు కాపురం చేశారు. మీరేమైనా తగ్గే పరిస్థితి ఏమైనా ఉందా? కొంచెం ఈ సమస్యని సద్గుమని చేసి మీ సైడ్ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఇగో ఇక్కడ ఈ 2 మెట్లు దిగుతాడు, ఇలా తగ్గుతాడంటే మీరేం చెప్తారు? 2 కాదు, 100 మెట్లు దిగి నేను టికెట్ ఇచ్చాను. 100 మెట్లు దిగి 25 సంవత్సరాలు కష్టపడి నాకు వచ్చిన టికెట్ని అధిష్టానంతో కన్విన్స్ చేసి నేను ఇచ్చాను. ఇంకేం చేయాలి? ఇంకెంతకాలం త్యాగాలు చేయాలి? వీళ్ళు గొప్పవాళ్ళు. నా భార్త ఒక దేవత, రాఘవరావు ఒక గొప్ప మనిషి అని చెప్పుకొని అబద్ధాలు చెప్పుకొని కూడా మాట్లాడుకున్నాను. నా దగ్గరికి ఎంత డబ్బులు వాళ్ళు తిన్నారో కూడా దేవుడికే తెలుసు. అదంతా వదిలేద్దాం, పక్కన పెట్టేద్దాం. నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు, దేవుడికి తెలుసు. ఈ టెక్కల్లో ఉండే ప్రతి ఒక్కడికి తెలుసు రాఘవరావు ఎలాంటివాడో, కూతురు ఎలాంటిదో అందరికీ తెలుసు. ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. మీరు ఎవరికి అడిగినా చెప్తారు. నన్ను ఎందుకు అడిగితే, నేను చెప్తే పడక చెప్పినట్టు ఉంటుంది. ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. ఒకటి సార్, కోర్టులకు వెళ్ళారు, న్యాయస్థానాల్లో తేల్చుకోవటమే దీనికి మార్గం. కోర్టుకు వెళుతూ ఇక్కడ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కోర్టుకు వెళ్తూ ఈ ధర్నాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. కోర్టుకు వెళ్తూ ఎవరి గృహంలో వాళ్ళు ఉంటూ, నేను ఇది తాత్కాలికంగా నేను ఇది ఏర్పాటు చేసుకున్నటువంటి గృహం, దీని మీద అప్పులు ఉన్నాయి, నీ గృహానికి అప్పులు లేవు, హాయిగా ఉంది, నేను రాసేస్తాను. ఆ గృహంలో నువ్వు ఉండి న్యాయ పోరాటం చేసుకో. ఇంక డిమాండ్స్కి వీటికి అర్థం లేదు. అంటే ఇది మీ కుటుంబ సమస్య అయినప్పుడు కూడా పబ్లిక్ న్యూసెన్స్లా తయారైంది. ఒక విధంగా చూసుకుంటే మీడియా అని, పోలీస్ వ్యవస్థ అని అందరూ కూడా ఒక 10-20 మంది పోలీసులు మీ ఇంటి దగ్గర కాపలా, మీ వైఫ్ వాణి కారు షెడ్లో ఉండడం, ఇది అసలుకి కరెక్ట్గా అనిపించట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏదైనా కంక్లూజన్ అనేది రావాలంటారు కదా, మరి దీనికి ఏంటి? ఆవిడ 10 రోజులు అయ్యింది, ఇంకా కావాలంటే ఇంకా 10 రోజులు నేను షెడ్లోనే ఉంటానని చెప్తుంది. ఎవడు ఉండమన్నాడు సార్? ఇంట్లో ఉండొచ్చు కదా, ఎన్నిసార్లు చూపించాలి ఈ ఫోటో? మీరు అడిగింది పదే అడుగుతున్నారు. ఈ ఇంట్లో ఉండొచ్చు కదా, ఇల్లు నీకు ఇచ్చాను కదా, ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తున్నాను కదా. నువ్వు అడిగిన డిమాండ్స్లో 2వ డిమాండ్ కదా ఇది, ఇచ్చేస్తున్నాను కదా. అన్నీ ఇచ్చేసి ఇందులో నేను ఉంటానంటే ఇక్కడ ఉండడం నీ ఆంతర్యం ఏంటి? ఇక్కడ ఉండంటే నేను ఎవరితోనైనా తిరగొచ్చట, ఆమె వైఫేనంటే మాట్లాడొచ్చా? ఇప్పుడు ఆ కండిషన్స్ కూడా ఇప్పుడు ఆవిడ పెడుతున్నారు. నేను ఏ స్త్రీతోనైనా తిరగొచ్చట, ఎలా అయినా ఉండొచ్చట, ఎంత విచ్చలవిడిగానే ఉండొచ్చట. ఏంటండి ఆ మాటలు? ఏం కండిషన్స్? అవి కండిషన్స్ అంటారా? దానికి ఆ కండిషన్ అంటారు. నువ్వు ఎవరితోనైనా తిరుక్కో, నేను ఇక్కడ ఉంటాను, అది కండిషనా? ఏమి ఇంట్లో ఉండవు చెప్పు, ఒక్క ఆన్సర్ చెప్పమానండి. ఇంట్లో ఎందుకు ఉండదో చెప్పమానండి. ఈ బిల్డింగ్లో ఎందుకు తను ఉండదో మీరు అడిగేసి నాకు చెప్పించండి సార్. మరి ఈ అంత పెద్ద మంచి బిల్డింగ్ ఉంచుకొని ఈ బిల్డింగ్ కోసం ఎందుకు పట్టుదల పెడుతుంది? ఇక్కడ రూమ్స్ కూడా లేవు. మీరు బయట ఎలా ఉందో లోపల ఇంతే పరిస్థితి. చూసారా చెదరం ఎలా ఉందో? ఏమైనా బిల్డింగ్ మీద ఏమైనా అద్భుతంగా మీరు కట్టడాల దగ్గర కట్టారా? చూశారు కదా, మీరు చూస్తున్నారు కదా, ఫొటోస్ తీసుకుంటున్నారు కదా, తీయండి ఒకసారి, కెమెరా తిప్పండి ఎలా ఉందో. ఇటు చూసిన ధూళి, ఇటు చూసిన అండర్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇంక ఫినిష్ కాలేదు. ఇక్కడ ఉండడం చాలా కష్టం. ఆ ఇల్లు బ్రహ్మాండమైన ఇల్లు, స్టార్ హోటల్లో ఉంటుంది. అది ఎందుకు వదిలేసి ఇక్కడ వచ్చేసి నువ్వు ఎలా తిరుక్కో? దీని కండిషన్ అంటారా సార్ మీ భాషలో? ఎవరితో తిరుక్కో పర్వాలేదు, ఇది కండిషనా? ఎంత నీచమైన మాటలండి అవి. అంటే నిజంగా తను భర్త మీద ప్రేమతో వస్తున్నట్ట ఈ మాటలు చెబుతూ.
అంటే ఒకవేళ వాణి ఈ దీక్ష విరమించి పిల్లలు మీ ఇంటికి వచ్చి పోతామంటే మీరు అనుమతిస్తారా? పిల్లల దగ్గరికి ఆ ఇంటికి నేనే వెళ్తాను. పిల్లలు ఎక్కడ వైజాగ్లో ఉంటున్నారు కాబట్టి పెద్ద పాప దగ్గరికి అక్కడ వెళ్ళి కలుస్తాను. పెద్ద పాప చిన్న పాప విజయవాడలో చదువుతుంది కాబట్టి అక్కడ వెళ్ళి కలుస్తాను. ఇవన్నీ జరుగుతాయి సార్. పిల్లలకి దయచేసి వాణికి నాకు ఉన్న రిలేషన్స్తో లింక్ చేయకండి. పిల్లలు నా బాధ్యత. ఈ ఇంటికే ఎందుకు వద్దని అంటున్నారు? అంత గుచ్చి ఎందుకు వద్దంటున్నారు? ఈ ఇంట్లో ఏముంది అసలు? ఇంటికి అప్పులు ఉన్నాయి సార్. వచ్చిపోవడంలో తప్పేం లేదు కదా. పిల్లలు ఇల్లు రాసి ఇవ్వమంటే నేను ఎక్కడ రాసి ఇవ్వగలను అంటున్నాను. రాసి ఇవ్వలేము కదా. వీలునామా మాత్రం ఎలా రాసిస్తాను అంటున్నాను నేను. ఇప్పుడు ఇన్ని గొడవలు అయిన తర్వాత 2 ఏళ్ల నుంచి నేను చచ్చానా బ్రతికానో కూడా తెలియదు. 2 ఏళ్ల నుంచి అన్నం తిన్నాడా ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే అచ్చెన్నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి, అధికార పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి వచ్చి ఇక్కడ ఈ రకమైన ప్లాన్స్ చేసుకుని నువ్వు ఉంటున్నావు. కానీ ఎన్నాళ్ళంతా ఎందుకు రాలేదు నువ్వు? ఈ 2 ఏళ్లలో నా పిల్లల చేత ఎందుకు అడిగించలేదు? నాన్న భోజనం చేసావా, తిన్నావా, పడుకున్నావా, ఎక్కడున్నావు అని అడిగించలేదు. నువ్వు చచ్చిపోయావని మెసేజ్ పెట్టించింది పిల్లల చేత. చూపించకూడదు అవి. నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను, నీకు నాకు సంబంధం లేదు తను నాకు మెసేజ్లు పెట్టింది. ఎన్నో మెసేజ్లు. తను నేను చూపించాలంటే చూపిస్తాను. పిల్లల చేతి ఎంత ఘోరంగా పెట్టాలో పెట్టించింది. తల్లి మీదకి దాడి చేయించింది నేను పలాసలో ఉండేటప్పుడు. ఇక్కడ కూడా అదే విధంగా వచ్చేటట్టు చేసింది. ఇవన్నీ చేసి మళ్ళీ ఇక్కడ నేను ఇది పొలిటికల్ ఆఫీస్. ఆ ఇంట్లో ఉండబట్టే నా రాజకీయం సర్వనాశనం చేసింది. ఇప్పటికైనా నేను ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా రాజకీయం చేయగలను. మళ్ళీ తను ఎంటర్ అయితే నేను పాలిటిక్స్ చేయడం కూడా కష్టం అవుతుంది. అందుకే దయచేసి ఆమె నా దగ్గర ఉండకూడదు. పిల్లల ప్లేస్లో ఉండి పెళ్ళి అయిపోయిన పాప నా దగ్గర ఎందుకు ఉంటుందండి? ఎవరైనా నవ్వుతారు. చిన్న పాప చదువుకుంటుంది. ఎప్పుడైనా వస్తే పోతే ఇల్లు ఉంది, అక్కడికి నేను వెళ్తాను. అంటే ఇప్పుడు రాజకీయంగా మీ ఎదుగుదలని వాణ్ణి అడ్డుకుంటుందనే వద్దని చెప్తున్నారా? టెక్కల నుంచి వెళ్ళిపోవాలి అతను అండంలో అర్థం ఏంటో నాకు చెప్పండి సార్. రాజకీయంగా అడ్డు తగలటమే కదా. ఇవన్నీ అందులో నుంచి వచ్చే అభిప్రాయాలే. మరి ఇప్పుడు ఆవిడ మనసు మార్చుకున్నట్టుంది కదా ఈ 10 రోజుల్లో. 30 సంవత్సరాల్లో మార్చుకొని మృగం, నరమాంసానికి అలవాటు పడిన పులి శాకాహారం తింటది సార్. నాకు అన్నీ అలవాటు. నా జీవితంలో ఎన్నో చూసేసాను, విసిగిపోయాను. ఇంక దువ్వాడవాణితో నాకు సంబంధం లేదు. కోర్టు తెలుస్తుంది. కోర్టు న్యాయస్థానం ఏ రకంగా తెలిస్తే అలా తేలితే నా పిల్లలకి మాత్రం నేను ఆ గుండెల మీద పెట్టుకొని చూసుకుంటాను. ఇప్పుడు ఆవిడకి అచ్చెన్నాయుడు సపోర్ట్ ఉందంటున్నారు. మీకు మీ పార్టీ నుంచి ఏమైనా మీకు సపోర్ట్ ఉందంటారా, లేకపోతే వాళ్ళు కూడా స్తబ్దంగా ఉన్నారంటారు? ఇలాంటి విషయాల్లో ఎలా చేస్తారు సార్? కుటుంబ వ్యవహారం ఇది. కుటుంబ వ్యవహారాల్లో ఎవరు తలదూరుస్తారు? అది ఎవరు తలదూర్చరు. వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఉందంటే అచ్చెన్నాయుడికి ఇది కావాలి. ఇది మసాలా. అచ్చెన్నాయుడికి తెలుగుదేశం పార్టీకి మసాలా, వాళ్ళకి కావాలి. మా పరిస్థితి ఎలా ఉంటుందంటే కుటుంబ వ్యవహారం కదా, ఎలా తేలుతుందో చూద్దామని అంటే ఉంటారు. ఎవరైనా అంతే, మీరైనా అంతే. ఎక్కువగా ఇది చేయలేం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేశారు, ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేశారనేసి ఒక పుకార్ అయితే వస్తుంది. దీన్ని అసలు పుకార్ అంటారా, లేకపోతే ఏమైనా వాస్తవం ఉందే? మీతో ఏమైనా వైసీపీ అధిష్టానం నుంచి ఎవరైనా అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంది? నేను మీడియాలో చాలా దగ్గర చూశాను కానీ నా దగ్గరికి అయితే మెసేజ్ రాలేదు సార్. నాకు ఇంతవరకు ఈ క్షణం వరకు అటువంటి సమాచారం లేదు. నాకు ఎటువంటి సమాచారం రాలేదు పార్టీ నుంచి. ఇప్పుడు మీరు లీగల్గా ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పుడు వాణి లీగల్గా అప్రోచ్ అయ్యారంటున్నారు, మీరు అప్రోచ్ అయ్యారు లీగల్? నేను హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ వేశాను. వాళ్ళు కూడా డీవీసీ వేశారు, డొమెస్టిక్ వైలెన్స్ టెక్కలి కోర్టులో వేశారు. ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ బుధవారం నాటికి వాయిదాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా తేలుతాయి? మనం ఎవరు తేలని? ఎలాగో అయింది కదా. వాణికి నాకు ఎలాగో డిస్ప్యూట్ అనేది చాలా కాలం నుంచి, ప్రజలకు తెలిసి 2 ఏళ్ల నుంచి ఉంది, ప్రజలకు తెలియకుండా 28 ఏళ్ల నుంచి ఉంది. ఇది ఈరోజు కొత్తగా పెళ్ళైన వ్యవహారం కాదు సార్. ఆమె ఏదో సూక్తిముక్త వాళ్ళు మాట్లాడితే అది కొత్త వ్యవహారం కాదు. అది చాలా పాతబడిపోయిన వ్యవహారం. అందరికీ తెలిసిందే. టెక్కల్లో ప్రతి ఇంట్లో కూడా తెలుసు ఈమె తాలూకా తత్వం, మా ఇంటి పరిస్థితులు అన్నీ తెలుసు. మీ సైడ్ నుంచి ఏమైనా రాజీ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా కోర్టు కాకుండా పబ్లిక్లో? రాజీ ప్రయత్నాలకు అంగీకరించాను కాబట్టే బంధువులు వచ్చి అడిగిన వెంటనే 90% అంటే ఒక 30 కోట్ల విలువ ఆస్తి అయితే 27 కోట్లు రాసేయడానికి ఇష్టపడ్డాను, అంగీకరించాను. రాజీ 4 మెట్లు కాదు 10 మెట్లు దిగి నేను చేశాను. ఇది ఒక్కటి మాత్రం నేను ఇవ్వలేను. నాకు ప్రైవసీ, 2 నాకు అప్పులు ఉన్నాయి. ఈ 2 దాటి నేను ఇవ్వలేను. అది క్లియర్గా చెప్పేస్తున్నాను. విషయం ఏ స్థాయికి వెళ్ళని, ఏ స్థాయికి తీసుకెళ్ళని వెళ్దాం, కానీ విడిచిపెట్టేది లేదు. ఒకవేళ కోర్టే మీ భార్యని మీ ఇంట్లోకి తీసుకువెళ్ళండి అని ఏమైనా తీర్పు గట్టిస్తే అప్పుడు ఏమోదగా ఉంటుంది? చెప్తాను కోర్టుకి. ఈ బిల్డింగ్ ఉంది, ఎవరన్నా రీబిల్డింగ్ కూడా ఆవిడకు ఉంది. భారీగా ఆవిడ కూడా ఇంట్లో షేర్డ్ అలా లేదు మీకు చట్ట లేదు ఉండడానికి ఉంది కదా సార్. ఇది షేర్డ్ హౌస్. ఇది మీకు చట్ట ప్రకారం మీకు లాలోకి వెళ్తే నాకు తెలిసిన లా నేను మీకు చెప్తాను.
భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేటప్పుడు భర్త ఇంటి నుంచి బయటికి గెంటేసినప్పుడు ఆ భార్య వచ్చి నాకు గృహ సదుపాయం లేదు, ఈ ఇంటిలో ఒక గదిని నాకు ఇవ్వు, 2 గదులుంటే ఒక గది, 4 గదులుంటే ఒక 2 గదులు అడగటం ధర్మం, ఇవ్వటం కూడా ధర్మం, అది న్యాయం, అది చట్టం, అది కూడా అడగాలి. అంతేగాని ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ చేయకూడదు, తలుపులు విరగొడ్డాలు, కొట్టడాలు, తనడాలు చేయకూడదు. ఆమె చేశారు, నెంబర్ 1. నెంబర్ 2, భర్త కూడా ఇవ్వాలి, అది చట్టం. అది కానీ ఆమెకి నాకు 20 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఒక ఇల్లు శాశ్వతంగా ఆమెకి ఇచ్చాను అనుకోండి, మిగతా 19 ఇళ్లలో నేను ఉంటానంటానికి లేదు. ఆల్రెడీ ఇల్లు ఇచ్చాను కాబట్టి, ఈ గృహ సదుపాయం నేను బ్రహ్మాండంగా ఉన్నత స్థాయిలో కల్పించాను కాబట్టి, ఇది ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి అడగటానికి తనకు లేదు. కోర్టు వారి దృష్టిలో తప్పుడు సమాచారం ఇచ్చింది. ఈ 2 గృహాలు కూడా నేను ఎంటబెట్టేశానని చెప్తుంది. ఈ గృహంలో తను ఉంటుంది, పక్కింట్లో వెళ్ళి అడగండి. ఈ కెమెరా పెట్టి దువ్వాడవాణి ఎక్కడుంటుందో ఈ టెక్కల్లో ఎవరినైనా అడగండి. నేను లేను ఇక్కడ 2 సంవత్సరాల నుంచి, అదే వీధిలో అడగండి, చెప్తారు. ఉంటూ ఇక్కడ నేను ఉంటానని అడిగితే చట్టం ఒప్పుకోదు. అది నేను చెప్తున్నా. అందుకే చట్ట ప్రకారం నీకు గృహ సదుపాయం నేను కల్పించాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి నా ప్రైవసీని దెబ్బతీసే విధంగా నువ్వు ఇక్కడ వచ్చి ఉంటాను అనటానికి లేదు. ఎందుకంటే పిటిషన్ చేసావు. కోర్టు వారు ఎలా నిర్ణయిస్తే అలాగే ఉంటుంది సార్. కోర్టు నిర్ణయాల మేరకు అయితే 50% కూడా వెళ్ళదు అసెట్. కోర్టు నా నిర్ణయం ప్రకారం అయితే పుత్రవాత్సల్యంతో 90% ఇస్తాను ఆస్తుల్లో. విలువ ఎంత అవని నేను చెప్పింది అబద్ధమా రైటా రాంగా పక్కన పెడదాం. ఫిగర్ ఎంత వస్తే అందులో 90% ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఫిగర్లో 50% మాత్రమే న్యాయస్థానాల ద్వారా అయితే, అది కూడా నా స్వార్జితం. నువ్వు అడగడానికి కూడా లేదు, నేను ఇవ్వటానికి లేదు. నేను అనాథ శరణాలయాలకు కూడా ఇలా దానం చేసేయచ్చు, అది నా ఇష్టం. కాబట్టి నా పిల్లలు దెబ్బతింటారనే ఇస్తానంటున్నాను. 30 ఏళ్ళుగా మీ అమ్మగారు మీకు దూరంగా ఉన్నారన్నారు. మీ అమ్మగారిని ఇంట్లో తెచ్చిపెట్టే పరిస్థితి ఉందా ఇప్పుడు? మా అమ్మ ఇక్కడ ఉంటుంది కదా. ఎందుకంటే 30 ఏళ్లలో 28 ఏళ్లలో ఈ గృహంలో ఒక్కరోజు కూడా లేదు. మీకు ఒక మాట చెప్పిన, వాణి తన పిల్లల చేత, వాణి ఎలా అంటదంటే మీ అమ్మ అంటది నన్ను, అత్త అందు. తమ్ముడిని మరిది గారు అని అందు, మీ తమ్ముడు అంటది నన్ను. సరే తను అన్నది అదే హ్యాబిట్ పిల్లలకు కూడా చేసింది. పిల్లలు కూడా పాపం తెలియక వాళ్ళమ్మ, వాళ్ళ తమ్ముడు, కానీ వీళ్ళ నాన్నకి మాత్రం తాతయ్య, వీళ్ళమ్మకి మాత్రం అమ్మమ్మ. అంటే విషం ఎలా పోసి పెంచిందో పిల్లల్ని, తండ్రి మీద తిరుగుబాటుగా, తండ్రి కుటుంబానికి తిరుగుబాటుగా అని చాలాసార్లు నేను చెప్పాను. ఉదాహరణకి ఇది చెప్తున్నాను. ఎక్కడైనా మీరు చూసుకోండి, వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు, బాబాయ్ అనలేరా, అదే నాయనమ్మ అనలేరా? ఆ పదాలు నేర్పిస్తే కదా. అంటే వాళ్ళ నోట్లో నుంచి ఆ పదాలు ఎలా అయితే రావట్లేదో, వాళ్ళలో విషబీజాలు కూడా తండ్రి మీద వ్యతిరేకంగా నాటడం బట్టే నా పిల్లలు ఈరోజు నన్ను అడుగుతున్నారు. పిల్లలు అడిగినా నాకు సంతోషమే, సరదావే. ఆ పిల్లలు నా పిల్లలు, వాళ్ళని చల్లగా చూసుకునే బాధ్యత నాది. పిల్లల్ని ఈ సీన్లోకి తీసుకురాను. కేవలం ఆమెకి నాకే ఫైట్. ఇప్పుడు 10 రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఆవిడ కారు సెట్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మీ కార్యకలాపాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నారు? ఇప్పుడు మీకు తిరగడంలో ఏం అభ్యంతరం లేదు కదా? 10 రోజులు ఇబ్బంది ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని చెప్పకూడదు, అలాంటి ప్లాన్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్లాన్స్ బట్టి నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అది ముందుగా చెప్పకూడదు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, నేను తిరిగితే ఏం జరుగుతుంది, బయటికి వెళ్తే ఏం జరుగుతుంది, బాగా ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా, అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఉంటున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే అలా ఉండాల్సిన కర్మ మీకు లేదు. నేను ఇల్లు లేకుండా చేయలేదు, మంచి బంగ్లా ఇచ్చాను కాబట్టి ఆ బంగ్లాకి వెళ్ళి ఒకసారి ఫొటోస్ తీయండి, వీడియోస్ తీయండి, లోపలికి వెళ్ళి కూడా తీయండి, ఎలా కట్టానో చూడండి ఒకసారి. అక్కడ ఇల్లు ఉండొచ్చు, అక్కడ వండి హాయిగా మీరు న్యాయ పోరాటం చేయొచ్చు. ఇక్కడికి వస్తేనే న్యాయ పోరాటం జరుగుతుంది, లేకపోతే జరగదు అనుకోవడం మీ తాలూకా తెలివి తక్కువతనం. అక్కడ కూడా ఉండి చేయండి అని నేను తెలియజేస్తున్నాను. ఇది ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస సంబంధించి కుటుంబ కలహాలు ఇప్పుడు ఏదైతే పెద్ద మనుషుల నుంచి కోర్టు మెట్లు ఎక్కామని చెప్తున్నారు. కోర్టు ఏ విధంగా గైడ్ చేస్తే ఆ విధంగానే అది ఉంటుందని చెప్తున్నారు. ఇంకా భార్య వాణి కూడా తనపై డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా నమోదు చేసిందని చెప్తున్నారు. ఆ కేసుకు సంబంధించి 2 పిటిషన్లు కూడా అయ్యావి. దాని ప్రకారమే ఏ విధంగా ఉంటే ఆ విధంగా తేలుతుందని చెప్తున్నారు. అయితే పెద్దల మనుషుల సమక్షంలో ఏదైనా మనం తేల్చుకోవాలనుకుంటే 90% నా ప్రాపర్టీస్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ఇప్పుడు
ఉంటున్న ఇల్లు తప్ప ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధమని చెప్తున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను. ఏదైనప్పుడు కూడా ఏదైతే కుటుంబ కలహాలకు సంబంధించి ఇంకా కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తే ఆదేశానుసారం దీనికి ముగింపు పలకబోతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రాము, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం.